హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అదేంటంటే పచ్చి కొబ్బరి బెల్లం పాయసం అనమాట. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని గీ పోసుకొని పచ్చి కొబ్బరి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకో. నెక్స్ట్ సేమియా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంక అందులోనే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని నెక్స్ట్ నానబెట్టుకున్న సగ్గు బియ్యము, నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఇంక అందులోనే ఇలాచీ పౌడర్ వేసి పెసరపప్పు సగ్గు బియ్యము 50% బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియా, అది వేసుకోవాలి. ఇక్కడ చూసారా 50% అయితే పెసరపప్పు ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అయితే వేసుకున్నాను. ఇంక ఇలా వేసి కలుపుకున్న తర్వాత సేమియా హాఫ్ బాయిల్ అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం మన టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్, అవి వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ టేస్టీ పచ్చి కొబ్బరి బెల్లం పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.